మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద 50% టారిఫ్ వేశాడు కదా. మరి ఈ 50% టారిఫ్ వేయటం వల్ల మరి మన ఎక్స్పోర్ట్స్ మీద ఏదన్నా సరే ఇంపాక్ట్ క్రియేట్ అయిద్దా అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది కదా. టారిఫ్లు పెంచినప్పుడు ఆటోమేటిక్గా వాటి కాస్ట్లు కూడా అక్కడ పెరుగుతాయి. అయితే దీంట్లో భాగంగానే ఇప్పుడు యూఎస్ఏలో అక్కడ ఏవైతే గ్రోసరీ షాప్స్ ఉంటాయో వాటి బయట కూడా కొన్ని పోస్టర్లు పెట్టారనమాట. అయితే ఆ పోస్టర్లో ఏం రాశారు భయ్య అంటే అక్కడ ఈ రోజు నుంచి మరి గ్రోసరీ షాపుల్లో ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఏకంగా 40 నుంచి 50% కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి మరి వాటి మీద ఆ పోస్టర్లు అయితే రాయడం జరిగిందనమాట. అయితే మరి దీనివల్ల మరి అక్కడ ప్రజలకి ఏదన్నా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి కదా. ఎందుకంటే కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కొనుగోలు అనేది తగ్గిస్తారు. సో దీని మీద మెయిన్గా చెప్పాలంటే మరి అక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐలు దాని తర్వాత ఎవరైతే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళ మీద ఖచ్చితంగా ఇది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిద్ది అనే చెప్పాలి. సో మరి దీంట్లో భాగంగానే మరి మనకి 50% టారిఫ్ అయితే నేను మొన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. సో మరి దీనికి మెయిన్ రీజన్ చెప్తుంది ఏంది వాళ్ళు ఇది రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి అందుకే టారిఫ్లు పెంచామని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు అనుకోండి. సో ఇంకా వేరే కారణాలు ఉన్నాయి దీనికి. సో ఏదైనా సరే మరి ప్రజెంట్ మరి భారత వస్తువులకి అమెరికాలో ప్రస్తుతం చూసుకుంటే కొంచెం రేట్లు పెరిగినాయి అనే చెప్పాలి.